నమస్తే వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ నేను మీ అడ్వకేట్ శశికాంత్ నాతో ఇవాళ మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు నమస్తే మేడం. నమస్తే సార్. మేడం సహజంగా ఈ జనరేషన్ లో మనం చూస్తుంటే చాలా మంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు కాదనట్లేదు, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చాలా ఆశ్చర్యకరంగా తల్లిదండ్రులు చూస్తానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేదో ఒక హ్యాబిట్ లాగా అయిపోయింది. ఇంతకు ముందు తల్లిదండ్రులను మన పెద్దవాళ్ళు చూసుకుంటే చాలా బాగా చూసుకునే వాళ్ళు. ప్రతి ఇంట్లో తాతయ్య అమ్మమ్మ లేకపోతే నానమ్మ ఇట్లా ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు మాక్సిమం కూడా డివైడెడ్ ఫ్యామిలీస్ అయిపోయి తల్లిదండ్రులను చూసుకుంటాం అన్న కాన్సెప్ట్ లో నుంచి వచ్చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా అసలు పిల్లల దగ్గర ఉండడానికి ఇష్టపడకుండా వెళ్ళిపోతున్నారు. ఇలాంటి క్రమంలో ఒక సంచలనమైన తీర్పు వచ్చింది, దాని గురించి మీరు చెప్పండి. సరే, ఏమైందంటే ఇది తల్లిదండ్రులకి ఏదైతే ఉందో సోషల్ వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని, ఆ యాక్ట్ ద్వారా ఒక ఇద్దరు వృద్ధ దంపతులు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అయిన కలెక్టర్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. నా పిల్లలు నన్ను చూసుకోవట్లేరు, ఆస్తంతా తీసేసుకున్నారు. ఇప్పుడు మా బాగోగులు చూసుకోవడానికి నా భార్య అనారోగ్యం పాలై ఉంది. మందులు ఇప్పడానికి గానీ హాస్పిటల్లో చూపించడానికి గానీ ఆవిడ తిండి పెట్టే పరిస్థితిలో కూడా నేను లేను అని ఆ వృద్ధ దంపతులు ఎప్పుడైతే మెజిస్ట్రేట్ గారిని అంటే కలెక్టర్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగిందో, ఆయన ఏం చేశారు అని అంటే ఒక ఆర్డర్ పాస్ చేశారు మన ఎంఆర్ఓ గారికి. ఏదైతే ఉందో ప్రాపర్టీ పిల్లల పేరు మీద రిజిస్టర్ చేశారో అది రివోక్ చేసి మళ్ళీ ఈ వృద్ధ దంపతుల పేరు మీదకి చేయండి. కంగుదిన్న ఎవరైతే పిల్లలు ఉన్నారో వెంటనే కలెక్టర్ దగ్గరకు వచ్చి, లేదు సార్ మేము బాగా చూసుకుంటాము మా పిల్లల్ని అని, మా తల్లిదండ్రుల్ని అని చెప్పడం జరిగింది. ఆస్తి గురించి ఓకే. అయితే తల్లిదండ్రులు అసలు ఒప్పుకోలేదు సార్. ఆవిడ టర్మినల్ ఇల్నెస్ లో ఉంది కాబట్టి ఆస్తి అమ్మైనా గానీ నా భార్యను నేను కాపాడుకోవాలి, నా పిల్లల్ని నమ్మే పరిస్థితిలో నేను లేను, ఆవిడ బాగా అయితే అట్లీస్ట్ ఒక ముద్ద అన్నమైన పెట్టిద్ది నాకు అని ఆయన చెప్పడం జరిగింది కలెక్టర్. చూసారు కదా, వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద మీ పేరెంట్స్ అంటే పెద్దవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలు లేదా మీ మనవాళ్ళు ఎవరైతే 18 years దాటుతారో 21 years దాటారో వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు, మనవాళ్ళ మీద కూడా మీరు కేసు చేయొచ్చు. మీకు చాలా మంది తెలీదు, మీ పిల్లలే కాదు ఒకవేళ మీ మనవాళ్ళు మీ పిల్లలు ముసలాళ్ళు అయిపోయి మీ మనవాళ్ళు సంపాదిస్తూ మీ వృద్ధుల్ని మీరు చూడకపోయినా కూడా మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్ కింద తప్పకుండా మీరు కేసు చేయొచ్చు. మీ పిల్లల్ని మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు చూసుకోవాల్సిందే, లేదంటే వాళ్ళు నెల నెల మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వాల్సి. దయచేసి ఇలాంటి వీడియో షేర్ చేయండి. బ్రహ్మాండమైన అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం మేము. షేర్ చేయండి, చాలా మంది చూసేటట్టు చూడండి. ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే అట్లీస్ట్ వాళ్ళ రైట్స్ ఏంటో వాళ్ళ హక్కులు ఏంటో మన రాజ్యాంగం మన కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసిన వాళ్ళ హక్కులు ఏంటో వాళ్ళకి తెలియాలి. థ్యాంక్ యూ.